తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 4/3/2025. మనకి మంగళవారం రోజు ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. రైతు భరోసా 2025 ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే చాలా వరకు రైతు భరోసా డబ్బుల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మీ అందరికీ డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. మీరందరూ ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకొక 20 నిమిషాల్లో ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు రాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే శుభవార్త వచ్చిందనమాట. వాళ్ళకైతే అమౌంట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఖాతాల్లో కూడా జమ అవ్వడం అయితే జరిగినాయి అనమాట. మీరు చెక్ చేసుకొని ఒకసారి నాకైతే కామెంట్ చేయండి. అలానే మీరు ఏం చేస్తారంటే ఇప్పటివరకు మీకు అమౌంట్ అనేవి పడ్డాయా లేవా అని చెప్పి ఒకసారి కామెంట్ చేయండి. ఒకవేళ అమౌంట్ ఇప్పటివరకు మీకు పడకపోతే మీది ఏ జిల్లా, అలానే మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉందని చెప్పి ఒకసారి కామెంట్ చేస్తే మీకు ఎందుకు పడలేదు అన్న దాని గురించి నేనైతే స్పష్టంగా అయితే చెప్తానమాట. ఓకే, ఇక్కడ మనం ఇంకా మరి కాస్త ఆలస్యం చేయకుండా ఇక్కడ టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే రైతు భరోసా అసలు ఇంత ఆలస్యం కావడానికి కారణాలు ఏంటివి, అసలు ఎందుకు పడలేదు, పడని వారికి, పడ్డవారికి కూడా ఎకరం 10 గుంటలు ఉంటే ఆ 10 గుంటలకు పడ్డాయి కానీ ఎకరానికి పడలేదు. ఇలా చాలామంది కూడా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇక్కడ మెయిన్గా ప్రభుత్వం ఏమంటుందంటే మనకి ఈ మార్చి 31లోగా మేము గడువు పెట్టాం, ఈ గడువులోగా మేము ప్రతి ఒక్క రైతులకైతే అందిస్తాం, కానీ తప్పకుండా అయితే మార్చి 31 వరకు అయితే ఆగాల్సిందే అని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే చెప్పింది. మార్చి 31 ఎందుకు పెట్టారంటే మొత్తంగా 15 ఎకరాల వరకు 6,000 చొప్పున అందిస్తున్నాం కాబట్టి, అలానే ఇక్కడ 4 స్కీములతో పాటు ఈ రైతు భరోసా ఇస్తున్నాం కాబట్టికే లేట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు మనకి రేపు వచ్చేసి ఈ రైతు భరోసా పైన మనకైతే ఒక క్యాబినెట్ భేటీ కూడా ఉందన్నమాట. ఎందుకంటే డబ్బులు ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎప్పుడు విడుదల చేస్తున్నారన్న దాని గురించి రేపు స్పష్టత ఇస్తామని చెప్పి కూడా అన్నారు. దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ రాగానే నేను వీడియో చేసి కూడా మీ అందరికైతే అందిస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.